ఒకప్పుడు అలా ఇప్పుడిలా హార్ట్రిక్ విజయం సాధించిన మోడీలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను పెద్దగా పట్టించుకొని మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపిస్తున్నారు. విభజన హామీలపై దశాబ్ద కాలంగా రెండు రాష్ట్రాలు మొత్తుకుంటుంటే ఇటీవల అవకాశం దొరికినప్పుడల్లా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపీలోని విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజ్, రైల్వే జోన్ శంకుస్థాపన అంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇవన్నీ సక్రమంగానే అమలవుతాయా, లేదంటే ప్రకటనలు శంకుస్థాపనలతోనే ఆగిపోతాయా? ప్రధాని మోదీ మూడో టర్మ్లో మార్పులు చాలానే వచ్చాయి. అధికారం అప్పుడు ఇప్పుడు మోదీ దగ్గరే ఉన్న ఆయన అభిప్రాయాల్లో మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోని మోదీ మూడో టర్మ్ వచ్చేసరికి కాస్త నెమ్మదించారు. అంతకుముందు దూకుడుగా వ్యవహరించిన చాలా అంశాల్లో ఇప్పుడు కూల్గా ఉంటున్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకుండా ఇప్పుడు ఏకంగా వైజాగ్ స్టీల్ కు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నారు. అంతేనా, ఇటీవల ఏపీ సందర్శించిన మోదీ 2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్నారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు వస్తుంటే వీటిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. విశాఖ రైల్వే జోన్, పూడిమడికలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కలపల్లిలో బల్క్ పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ వంటి ప్రాజెక్టులకు గ్రీన్ కార్డ్ చూపించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి 2024 జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. 2014 జూన్ 2వ తేదీ నుండి విభజన కోసం భారత ప్రభుత్వం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసి 2 తెలుగు రాష్ట్రాలకు ఆ చట్టంలో అనేక హామీలిచ్చింది. అదే ఏడాది ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ గద్దెనెక్కారు. అప్పటి నుండి ఆ చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు దశాబ్ద కాలం అమలు జరగలేదు. విభజన చట్ట హామీలు అమలు జరగకపోవటానికి ప్రధాన కారకులు కేంద్రంలో నరేంద్ర మోదీనే అని చాలా మంది విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్ట హామీలు అమలు జరపకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అడిగినా అడక్కపోయినా ఇది నా బాధ్యత అనే తీరులో ప్రధాని మోదీ మారిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో త్వరలోనే 2 బ్లాస్ట్ ఫర్నీస్లు అందుబాటులోకి వస్తాయని, ఆగస్టు నాటికి 3 ప్రారంభమవుతాయని కేంద్రం వెల్లడించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కోసం కావాల్సిన ముడిసరుకు కోసం ఎన్ఎండీసీతో చర్చిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజ్ ని ప్రకటించినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సైతం కేంద్రానికి థాంక్స్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ప్రకటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజ్ చరిత్రాత్మక నిర్ణయమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక గర్వించదగిన భావోద్వేగ సమయమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పాటైన తరువాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఆ కృషికి కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించడం కోసం ఆర్థిక మద్దతిచ్చిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్ లో నేను భాగస్వామినవుతా అంటూ నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఒకప్పుడు విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన నుండి ఇప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న టర్న్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.